లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. వెల్కమ్ టు పెప్టాక్స్. ఏ స్థలములో అయితే మరి యేసేపును వాళ్ళ అన్నదమ్ములు అమ్మివేశారో, ఏ స్థలములో అయితే మరి యేసేపు శ్రమలు పడ్డాలో, ఏ స్థలంలో అయితే యేసేపు మరి ఏమి లేని వానిగా బ్రతకాలో, ఆ స్థలములోనే మరి దేవుడు యేసేపును బ్లెస్ చేశాడు. అంతేకాదు, యేసేపు ఏ ఇంటికైతే మరి బానిసగా పంపబడ్డారో ఆ ఇల్లు దీవించబడుతుంది, ఆ ఇల్లు ఆశీర్వదింపబడుతుంది. మరి అక్కడ ఉన్నటువంటి ఆ ఓనరే మరి యేసేపు రావడం వల్ల నేను దీవించబడ్డాను అనే విషయాన్ని మరి గమనించి మరి ఎంతో సంతోషించాడు. చూడండి, ఇవన్నీ జరగడానికి కారణం ఏమంటే యేసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి. ఈరోజు మన జీవితాల్లో మరి నువ్వు ఎక్కడ కృంగిపోతున్నావో, ఏ స్థలంలో అయితే నువ్వు తక్కువగా మరి పిలువబడుతున్నావో, మరి ఖచ్చితంగా ఆ స్థలంలో దేవుడు నిన్ను హెచ్చిస్తారు. ఆ స్థలానికి దేవుడు నిన్ను ఆశీర్వాదంగా ఉంచుతారు. ఈ మాట చూస్తున్న నీ జీవితంలో ఒక యేసేపును బ్లెస్ చేసినట్టు దేవుడు నిన్ను కూడా చేస్తాడు. ఎప్పుడంటే దేవుడు మనకు తోడుంటే. అందుకే ఈరోజు ప్రార్థన చేద్దాం, దేవా నీ తోడు నాకు కావాలా, నీ కాపుదల నాకు కావాలని. ఆయన తోడుంటే మనం ఏ స్థలానికి వెళ్తామో మనం దీవించబడతాం, మన ద్వారా ఆ స్థలం కూడా ఆశీర్వాదింపబడుతుంది. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్.